రాజకీయ విశ్లేషకులు. ముందుగా నర విజయ్ గారి దగ్గర నుంచి వస్తాను. విజయ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఓకే, సో హైదరాబాద్కి ఇంకొక నక్లెస్ లాంటి ఒక రూపాన్ని మళ్ళీ తీసుకురాబోతున్నారు. ఒక బిజినెస్ హబ్ తయారు కాబోతోంది. మెట్రో ఫేజ్ 2 రాబోతోంది. శంషాబాద్కి కూడా మెట్రోని లింక్ చేయబోతున్నారు. సో కొంత డెవలప్మెంట్ అయితే కనిపిస్తోంది సంవత్సరం తర్వాత. హైదరాబాద్ని ఇంకా కొంచెం అందంగా చూడొచ్చు, బిజినెస్ పరంగా ఆర్థికంగా కూడా అద్భుతంగా చూడొచ్చేమో అని అనిపిస్తోందా? ఏం చెప్తారు? ఆల్రెడీ ఉందండి, ఉన్నదాన్ని ఏడాది పాటు చెడగొట్టిర్రు. మొత్తం చెడగొట్టి ముక్కలు చేసిన తర్వాత మళ్ళీ అతుకు పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది అతికేలోపు ఉన్న కాలం అయిపోద్ది, 5 ఏళ్ళు అయిపోద్ది. అతకడం చాలా కష్టం, ఎందుకంటే ఆదాయం ఎట్లా ఘోరంగా, రాష్ట్ర ఆదాయము ఘోరంగా పడిపోయినటువంటి సిచ్యువేషన్. రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చేటువంటి హైదరాబాద్ ని కాపాడుకోలేకపోయింది. పరిపాలించేటువంటి తెలివి లేక, ఒక ఇమేజ్ బిల్డప్ చేసేటువంటి శక్తి లేక, ఒక విజన్ ఉండాలి. ఉన్నటువంటి దాన్ని అంతర్జాతీయ ఖ్యాతి గడించేటువంటి అంశాన్ని పూర్తిగా ఈ ఏడాది కాలంలో మరుగున పడేసినటువంటి సిచ్యువేషన్ తో ఆదాయం పడిపోయింది. తిరిగి మళ్ళా ఆడికి రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైంది? మెట్రో ఉన్నది. మెట్రో ఏంది? జనాలు ఉన్న చోట, పబ్లిక్ ఎక్కువ ఎక్కే చోట, ఎక్కువ ఎక్కడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్న చోట మెట్రో మొదటి ప్రాధాన్యతగా ఇచ్చుకుంటూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏం పెట్టారండి? సెకండ్ ఫేజ్ మీరు పెట్టాల్సింది ముందే ప్యాడేర్ నుంచి మేడ్చల్, ప్యాడేర్ నుంచి ఇటువైపు షామీర్పేట పెట్టాల్సిందే. మీరు ఏం పెట్టారండి? శంషాబాద్ నుంచి కొత్త సిటీ, 4th సిటీ అని పెట్టి, లేని సిటీ, ప్రజలు లేని సిటీ. ప్రజలు ఉండాలి అక్కడ. వచ్చి మీరు డెవలప్ అవుతుంటే అది చేసుకోవచ్చు. ప్రజలు ఎక్కాలి ముందు. యాక్చువల్ గా మెట్రోలో ఎక్కడనే లాసే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మెట్రో లాసులనే ఉంటుంది. అది లాస్ కోసం చూడద్దు కూడా. అది ప్రజలకు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, ఎకనామిక్ జోన్స్ అన్ని కావచ్చు, ఆదాయం పెంచే మార్గాలు కావచ్చు, ఇతర అవసరాలు, ప్రజల కావలసినటువంటి అవసరాల కోసం తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది. నువ్వు దాన్ని వదిలిపెట్టి పబ్లిక్ లేని దగ్గర సెకండ్ ప్లాన్ బీలో అదెందుకు పెట్టుకున్నారండి? బీలో ముందే డిపిఆర్, దీనికి ఆల్రెడీ దాని డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపారు. ఇక్కడ ఇప్పుడు డిపిఆర్ తయారు చేయాలి. డిపిఆర్ తయారు చేయడం కోసమే ఇది. ప్రాధాన్యత క్రమం ఏడ కనిపిస్తుంది? అంతర్జాతీయ ఇమేజ్ ఉన్న హైదరాబాద్ ని ఏ రకంగా తగ్గించారు? అంతర్జాతీయ ఇమేజ్ నీకు నెక్స్ట్ జనరేషన్ లో, నెక్స్ట్ ఫ్యూచర్ 15-20 సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ దే మొత్తం ప్రపంచవ్యాప్తంగా శాసించబోతుంది. పెట్రోల్ డీజిల్ ప్లేస్ లో ఎలక్ట్రిక్ కార్లు వస్తాయి. అట్లాంటి ఇమేజ్ బిల్డప్ ఉన్నటువంటి ఒక ఈ కార్ ఇక్కడ రేస్ నడిచి భవిష్యత్తులో ఒక హబ్ క్రియేట్ చేయాలంటే ఓ ముఖ్యమంత్రికి ఆ విజన్ ఉండాలి. అరే ఇది 50 కోట్లు ఉన్నది, ఇంకో 50 కోట్లైనా మనం పెట్టి దాన్ని ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలి అనే కాన్సెప్ట్, ఒక ఇమాజినేషన్ ఉండాలి. ఇదేదో నాది కాదు, ఆ కార్ అనేసరికి దానికి ఏ రకంగా వచ్చిందో అది రద్దు చేయడం వల్ల అంతర్జాతీయంగా ఎంత పరువు పోవాలో అంత పరువు పోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఇక్కడ కూడా మెట్రోది కూడా ఏమైంది? జనం లేని దగ్గరికి వేసుకున్నారు అని పెద్ద విమర్శలు వచ్చినాయి. తను ఉన్నటువంటి అది కూడా తన సొంత రియల్ ఎస్టేట్ ఉందని ఒక ఆరోపణలు విపరీతమైనటువంటి వచ్చినాయి. దానికి భయపడి ఇప్పుడు మళ్ళా ప్యారడైజ్ నుంచి మేడ్చల్, జేబిఎస్ నుంచి షామీర్పేట, హైదరాబాద్ అనేది కాపాడుకోవాలి. ఎక్కడెక్కడో హైదరాబాద్ ని మంచి కాపాడు, ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఉంది, దాన్ని మంచిగా చూస్తుంటే ఇక్కడ నుంచి ఉద్దేశపూర్వకంగా దీన్ని ఇమేజ్ని దెబ్బతీసి ఎంతసేపు ఆంధ్రాకు పోవాలి, ఈ పెట్టుబడులు, సినీ పరిశ్రమ ఆంధ్రాకు పోవాలి, ఇంకోటి ఆంధ్రాకు పోవాలి, వాళ్ళు అంటున్నారు, వాళ్ళు శాసిస్తున్నారు, నేను పాటిస్తున్నా అనే ధోరణి విడనాడాలి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము పాలన ఒక మన హైదరాబాద్, ఇది మన హైదరాబాద్ని మనం బిల్డప్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆదాయం ప్రతి ఒక్కడు వస్తారండి. హైదరాబాద్ ఇమేజ్ మీరు ఎంత శాంతి భద్రతలు కాపాడుతూ హైదరాబాద్ ఇమేజ్ ని ఏ చిన్న అవకాశం వచ్చినా వదలకుండా, అంతర్జాతీయ స్థాయిలో ఏ అవకాశం వచ్చినా వదలకుండా ఆ అవకాశాన్ని ఈవెంట్స్ చేసుకోవాలి, హ్యాపీనెస్ సిటీగా ఉండాలి, ఒక సెలబ్రిటీ సిటీగా దాన్ని డెవలప్ చేయాలి. అట్లాంటి పరిస్థితి నీకు 140 కోట్ల జనాభా ఉన్న దాంట్లో భారతదేశంలో ఈ కార్స్ విషయంలో ఎంతో మంది పోటీ పడితే, బాంబే పోటీ పడ్డది, బెంగళూరు పోటీ పడ్డది, చెన్నై పోటీ పడ్డది, వచ్చిన హైదరాబాద్కి వచ్చిన దాన్ని పంపించేసినటువంటి సిచ్యువేషన్. దాని ఊహాజనితం ఉండాలి, కొంచెం కల్పన ఉండాలి. ఆ కల్పన లేనటువంటి పాలన కొనసాగింది. ఇప్పుడు ఇది మెట్రో ఇప్పటికి ఓన్లీ మళ్ళీ ఏంది, ఈటల రాజేందర్ ఏదో అది ఇది అన్నాడని ఈటల రాజేందర్ కి సంబంధించినటువంటి పేరు తీసుకొని ఈటల రాజేందర్ కూడా చూపియండి, మళ్ళీ ఢిల్లీలో ఏడాడు పెట్టిస్తాడు అనే దాంతో అన్నదే తప్ప
చిత్తశుద్ధి ఉన్నట్టయితే కనిపించట్లేదు. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.